18 సంవత్సరాలు రాజ్యసభ్యులుగా అప్పటి రోజుల్లో ఉండి భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని చెప్పి కొడితే ప్రగతి భవన్ కూతవేటులో అది ట్రాఫిక్ అక్కడ అడ్డం కూడా ఇక్కడ రాజశేఖర పెట్టే కొత్త విగ్రహం చాలా ప్లేసులు ఖాళీ ప్లేసులు అక్కడ ట్రాఫిక్ కూడా పోదు. అదే పని కూడా చేయడంతో పైన పర్యావరణం కాబట్టి ట్రాఫిక్ కూడా అడ్డం లేకుండా ఆ విగ్రహాన్ని పెట్టాలని చెప్పి వాళ్ళు నిర్ణయించి అక్కడ పెడితే అంతరాష్ట్రీయ కూడా అధికార పార్టీలో కమిషనర్ ఉన్నాడు. ఆయన గతంలో జగిత్యాల కలెక్టర్ ఉన్నప్పుడు అక్కడ కవితపై కూర్చుంటే కవిత కాళ్ళ కింద కూర్చున్న ఫోటో కూడా చూస్తున్నాడు. అలాంటి అధికారులు రాత్రి రాత్రి తీసుకుపోయి దొంగలు పోలీస్ స్టేషన్ లో మహాత్ములే ఆ భారత విగ్రహాన్ని అక్కడ పెట్టిందని విధానం మా అందరూ కూడా మళ్ళీ వారు ముఖ్యమంత్రి సిగ్గుపడాలి. ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రులు రాజ్యాంగం ముఖ్యమంత్రి ఐఏఎస్ ఎంత తీసుకొచ్చింది ఇవాళ మనం ఉన్నామంటే ఆయన ముందు చూపుతో రాష్ట్ర రాజ్యాంగమే ఒక దళితులకే కాదు వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి కోరుకున్న నాయకుడు ఆయన. అందరూ గౌరవించే నాయకుడు ఆయన. ఇవాళ మా నల్గొండ పట్టణంలో ఎంట్రన్స్ లో చూస్తే బాబు జగన్మోహన్ గారి అంబేద్కర్ గారి దాదాపు 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 2 విగ్రహాలు ఒకటే దగ్గర భారతదేశంలో ఎక్కడ లేని విధంగా పెట్టి అప్పుడు స్పీకర్ గారు మీరా కుమార్ గారు తీసుకొచ్చిన ఆవిష్కరణ చేసుకున్న పెద్ద ఖర్చులతో. ఎందుకంటే ఒక స్ఫూర్తి కావాలి. అలాంటి నాయకులు విగ్రహాలు నిలబెట్టుకుంటాం మనకు స్ఫూర్తి కావాలి. ఆయన పేరు తెలిసిందని చెప్పి నాయకులు తెలియాలి. కింది నుంచి పైన నాయకులు తెలియాలి. నిజంగా ఇంత దూరం అంటే ఇంత అహంకారం ముఖ్యమంత్రులు ఎక్కడ కూడా దున్నారు. పక్కకు పేరుండి ఆ విగ్రహాన్ని ప్రతిష్ట పోయేదే ఉన్నాయను. సరే ఆయన పుట్టినరోజు రాము ఆయన వర్ధంతులకు సిద్ధాంతం నటించడానికి సమయం ఉండదు. లంఘనకు దొంగలకు ద్రోగతులకు కమిషన్ల కోసం ప్రగతి భవన్ పెట్టుకుంటా తప్ప కనీసం అంబేద్కర్ గారి పుట్టినరోజు అంటే దేశం అంతా ప్రతి ప్రధానమంత్రికి రాష్ట్రపతికి ప్రతి ఒక్కరు కూడా ఆయన రుణాలు అనిపిస్తారు. ఏడేళ్ళకి ఒక్కసారి కూడా మనం ముఖ్యమంత్రిగా రాలేదు. వర్ధంతులు రాదు అంటే ఎంత అహంకారం ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అందుకని అంబేద్కర్ గారు చెప్పినట్టు వారి పోరాటానికి నా పూర్తి సహకారం పూర్తి సపోర్ట్గా తప్పకుండా ఉద్యమిస్తాం. మనకి ఈ చిన్నది సాధించుకోలేకపోతే మనం ఏం చేయలేము. సమాజంలో అన్నంతరం ఒక్కటింటే కాదు సమాజం మొత్తం పిల్లబడితేనే ఈ సమాజం బాగుపడితే తప్ప ఈ సమాజం అన్నంతరం ఒక్కరు పోరాటం చేస్తే వెళ్ళదు. అందుకని అందరూ పెడుతున్న అన్ని పార్టీ నాయకులు కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ నాయకులు రోజు మీ కేంద్ర మంత్రులు నాయకులందరూ కూడా తిరుగుతారు. ఎందుకు నీకు అంబేద్కర్ దగ్గర పర్యటనలో ఎందుకు ఆలోచించలేదు ఒకసారి పరిశీలన గారు ఆలోచించుకోవాలి. అంబేద్కర్ అంబేద్కర్ ప్రధానమంత్రి పదవిస్తున్నాడు. ఎందుకు నేను అవమానపరిచి ఆ విజయాన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పడేసి దాన్ని మనం పెట్టాలని డిమాండ్. అది అందరూ కూడా గౌరవించారు. అందరికీ గౌరవిస్తారు. ఆయన గౌరవిస్తే మనం అందరూ. కానీ అలా బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడరు. అందుకని కాంగ్రెస్ పార్టీ వచ్చే కాదు అఖిల ఆల్ పార్టీ ఏదైనా ఈ రోజు వచ్చినట్టు తప్పకుండా నెక్స్ట్కు ఆయన మాకు అపాయింట్మెంట్ లేరు. మా రాజుగారు చెప్తాను 7 ఎన్నికలు లెటర్ రాస్తున్నావు మాకు అపాయింట్మెంట్ ఇస్తలేదని. నేను పోయినసారి అయినది ఇంకా 2 ఎంపీ అయింది. 700 ఉత్తరాలు రాసిన 700 ఫోన్ చేస్తా తెలంగాణ రాజీనామా చేసి ఆయన ఒక్కసారి అపాయింట్మెంట్ కన్నా ఆ సెక్రటరీ గారు అడిగి చెప్తే సార్లు నేను ఎంపీ అయ్యేలాగా యాదగిరి కూడా వచ్చాను. సరే వచ్చిందని చెప్పి ప్రోటోకాల్ గెస్ట్ హౌస్ రోడ్ మీద ఒకసారి అపాయింట్మెంట్ చేయాలి. కొత్తగా పార్లమెంట్ అయినా సరే నల్గొండ కాంగ్రెస్ లో నేను 20 ఏళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నా అభివృద్ధి అయితే తెలంగాణ చేసుకున్నా. భోజనం కొన్ని సమస్యలు ఉన్నాయంటే అక్కడ సెక్రటరీ వాళ్ళ అల్లుడిని సంతోషం తీసేట్టు అదే ఎమ్మెల్యే అపాయింట్మెంట్ చేయాలి. మొత్తం 4-5 గంటలు టైం పెట్టుకుని ఫ్రీ తీసుకుని ఆయన గుంపాలు నాయకు మొత్తం భోజనం కాంగ్రెస్ గురించి మాట్లాడడానికి ఈసారి ఇస్తారేమో అనుకునే ఎంపీ అంటాడు. నెల తర్వాత సంతోష్ కుమార్ ఫోన్ చేస్తా ఇప్పుడు మామూలు ఎప్పుడు అపాయింట్మెంట్ అంటే తెలుసుకొని చెప్తాను. మళ్ళీ నన్ను ఫోన్ చేస్తా అన్న నీకు జీవితంలో అపాయింట్మెంట్ ఏమని చెప్పినాను. దేవుని దగ్గర యాదగిరి గుడి తప్పకు ఇంత అబద్ధమా
అంటే అయిపోతుంది. అంటే ఎంత మూర్ఖము, ఎంత అహంకారము, ఎంత లక్ష కోట్లు చూసుకుంటే మాత్రం సమాజం మొత్తం శిక్షణలాగా మార్చేసి ఇలా మనకి ఆయన కాళ్ళ కింద పడేసే విధంగా చూస్తున్నాం. ఇది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా దేవి తెలంగాణ గారు ఊరు తిరిగి మీరందరూ మొదలుపెట్టకుండా ఈ తెలంగాణ వచ్చేదా? ఆంధ్ర పార్టీలో మొత్తం పోతుంది వచ్చి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అంటే సకాల పనులు లేకుండా తెలంగాణ ఇస్తే ఒక కుటుంబం 19 11 40 మంది 1000 మంది ఉన్నారు. ప్రోత్సహించుకుంటా ఇప్పుడే నీ పోయే ప్రోగ్రాం ఉందని పొన్నుల దగ్గర 83 ఎకరాలు మా ఇందిరాగాంధీ కాలంలో దళితులకు భూమి ఇస్తే నిన్న కలెక్టర్ గారు నోటీసు పంపించినాక ఇది కూడా రేపు కొన్ని వేల ఎకరాలు యాక్షన్ లో పెడుతున్నాం. ఇది కూడా మీ 83 ఎకరాలు కూడా యాక్షన్ తీసుకుంటామంటే ఆ 200 మందిని కలెక్టర్ ఆఫీస్కి రమ్మన్నా. మేము ఎప్పుడో 40 ఏళ్ళ కింద ఇచ్చినాయి. ఎందుకంటే 10 కోట్లు 20 కోట్లు ఎన్నో అంటే దళితులు పోటీసులు రావద్దా? కేసీఆర్ కూడా అడుగుతున్నాడు. 40 ఏళ్ళ కింద ఇచ్చిన భూములను తీసుకొని నువ్వు రేపు తెలంగాణ అమ్మబోయే భూములని ఈ పొన్నుల ఎగ్జాంపుల్ చెప్తున్న 83 ఎకరాలు వాళ్ళందరూ కలెక్టర్ అమ్మన్నాడు. ధర్నా వేయడం ఆంధ్రకి కాకుండా తీర్చేటటువంటి ధర్నా వేయాలని చెప్పి అంటే దళితులు 3 ఎకరాలు పోయింది, ముఖ్యమంత్రి పోయింది. దళితులలో ఉండే సామాజిక వర్గాలు పోలీసాలు ఒక సామాజిక వర్గం మా సమాజంలో మంత్రిపోలేదు. ఈసారి 30 లక్షల మంది ఉన్న మాదిగ దళిత ప్రజలకు మంత్రిపదవిలో కావలేదు. అసలు ఎక్కడ పోతున్నాం? పరిపాలన ఎక్కడ పోతున్నాం? ఆయన సామాన్య సామాజిక న్యాయం పాటించాలి. మంత్రివర్గం అన్నప్పుడు సామాజిక న్యాయం ఉండాలి. 30 లక్షల జనాభా ఉన్న మాలిన సామాజిక వర్గం మంత్రివర్గంలో స్థానం లేదంటే ఆయన ఏమనుకుంటున్నాడు? ఈ స్కీములు బట్టి మనిషిపై స్కీములు ఎక్కడ మనం నాకు ఎట్లా ఓటు వేస్తారు, ఓటు అనుకోవట్లేదు. కానీ ఇక్కడ మనం కూడా సమాజం పిల్లబడితే తప్ప ఈరోజు పెద్ద పెంచడం. అందుకని మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుని మా అమ్మందల ప్రోగ్రాం ఆయన పార్టీ పోతే కొట్లాడుకుంటుందే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు. ఈ ఒక్కటే కాదు, ఎక్కడ బీసీల అన్యాయం జరిగినా, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఈ వయసులో కూడా పోయి ఆయన కొట్లాడతారు. ఇంకేం తప్పకుండా వాళ్ళందరూ మేము ఉంటాం. ఆయన కూడా కానీ అంబేద్కర్ గారిని ఇవాళ మళ్ళీ మనం ఉదయం పెట్టుకున్నామంటే అదొక గర్వకారణం. ముఖ్యమంత్రి సిగ్గుపడాలే. మీ ఇంటికి 100 ఎకరాల దూరంలో విగ్రహాన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ పెట్టుకుంటే ఇప్పటికైనా ఆయన బుద్ధి మార్చుకొని వెంటనే ఆ విగ్రహాన్ని తీసుకుని అక్కడ బ్రహ్మాండంగా పునఃపరిష్కరించాం. 325 విగ్రహాలు ఎప్పుడు వస్తారో తెలియదు. ఆ విగ్రహం పెడతావా తెలియదు. ఎన్ని నిర్ధారాలు అడుగుతున్నారు. చైనాలో ఆదరించినప్పుడు ఆదరిస్తే ఆదరణ పడుతుంది. ఆదరిస్తే చైనా వారు 2 నెలలు పంపిస్తారు. చైనాలో 1957 అంతస్తుల బిల్డింగ్ కట్టారు. 1957 అంతస్తుల పరిష్కారం బిల్డింగ్ కట్టించుకోవాలి. ఈ విధానం 2 రోజులు పడతాయి. అంతా దొంగ మాటలు ప్రోగ్రాం మాటలు తప్ప వేరే మాటలు కాదు. అందుకన్నా తప్పకుండా ఎప్పుడు పిలిచినా పోలీస్ స్టేషన్ ముఖ్యమే కాదు. ఏ కార్యక్రమాన్ని అడ్డం ఉంటుందో ఆ రోజులో అడ్డం ఉంటే ట్రాఫిక్ అడ్డం లేదు, ఏం లేదు. ఓపెన్ ప్లేస్ ఎక్కువ అక్కడ. ఈ చిన్న సమస్య కూడా పరిష్కరించుకోలేదంటే మన తప్పు కాదు. ఏ తప్పు కేసీఆర్ తప్పు తప్పకుండా పోరాటం లేదో తెలియకుండా మరొకసారి పోతున్నాం. కానీ మనందరి నాయకులు మీ అందరి నాయకత్వంలో గోపాలరావు గారు ఇప్పుడే ఇప్పుడు 100 విగ్రహాలు ఆ చేతుల్లో ఆవిష్కరించినాడు. మన ప్రతి గ్రామాల్లో అంబేద్కర్ గారు ఉండాలి, మహాత్మా గాంధీ గారు ఉండాలి. ఎందుకంటే కొత్త గారికి వెతుకున్నారు వాళ్ళు తెలుసు. వాళ్ళైతే మార్గదర్శకాలు తెలియాలంటే కొత్త జనానికి ఇవన్నీ పెట్టుకోవాలని తెలుసుకుంటూ మా తెలంగాణలో మొత్తం జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అఫీషియల్ గా చేయాలని నిర్ణయించినప్పుడు మొదటి విగ్రహం నల్గొండ టౌన్లో పెట్టింది. మళ్ళా 3 సార్లు కొత్తగా నల్గొండ మున్సిపాలిటీ బీసీలకు రిజర్వ్ అయితే 3 సార్లు కూడా ఓసీలకు రిజర్వ్ అయితే 3 సార్లు బీసీలకు ఇచ్చిన 2 సార్లు ఓసీకి 1 సార్లు కుమార్తెలు. అప్పుడు నేను చాలా మంది అడిగిన మా వాళ్ళు అడిగి చెప్పి నేను ఒక సామాజిక వర్గానికి ఎంపీ సామాజిక వర్గంలో ఎంపీగా ఉత్తర సుఖేందర్ రెడ్డి గారు
చైర్మన్ కూడా జనరల్ అయింది, మార్కెట్ చైర్మన్ కూడా జనరల్కే ఇచ్చినాడు. నువ్వు చదువుకునే వ్యక్తిగా నువ్వు చేసేది కరెక్ట్ అని ఆడాలని ఆలోచన చెప్పి 15 సంవత్సరాలు జనరల్ స్థానంలో తీసుకుని అంటే అసలు వేరు కాదు. 50% పైన ఉన్న జనాభాలో వాళ్ళకు కూడా ప్రాముఖ్యత ఉండాలి. ఆ ఆలోచన విధానం ముందు పోయాం. తప్పకుండా రాబోయే రాజుని రాజ్యాలపోయాడు. ఈ 90 రోజులు 2 రోజులు చెప్పండి. ఇవాళ అధికారం ఉండదు. ఇవాళ కోట్ల రూపాయలు పెట్టి ఆయన మీద సంస్థలు కూడా ప్రింటింగ్ మళ్ళా 20 కోట్లు పెట్టి పెద్ద ప్రింటింగ్ కట్టుకుంటున్నాడు 10 కోట్ల దగ్గర. అప్పుడే కూడా పిల్లలపై ధర చేస్తాను పోతాం కదా. 10 కోట్లు ఉపయోగిస్తే ఆలోచన ఉండడానికి దాన్ని ఎన్ని ఫీట్లు లేపి కానీ అంత ఫీట్ రాత్రి టీవీలో చూపించింది. ఆ 10 కోట్లు భద్రత చూసుకుంటున్నాడు. మన భద్రత ఏదైనా 10 కూడా దూరం పెట్టుకుంటున్నాడు గేట్ కాదు పైన. అందరికీ ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటూ అన్నంతనకు ధన్యవాదాలు. ధన్యవాదాలతో పాటు మా ప్రోగ్రాం ధర్నా ఉంది. అది కూడా దళితులమే అందరి కింద భూమి యాక్షన్ పెడతారంటారు. అందుకని భూమి కూడా రావాలి. దానికి పెద్ద ప్రోగ్రాం వెళ్తున్నాం. అట్లా ఈ ఊరు రాదు, అన్ని ఊళ్ళలో ధరలు జరిగినాయి. ఎంతకైతే దళితుల భూములని కూడా యాక్షన్ లిస్టులో పెడుతున్నాడు. ఎందుకంటే 56,000 కోట్లు వస్తే వచ్చే సంవత్సరం వరకు ఈ రైతు బంధుని ఈ పెన్షన్ని నిరుద్యోగులు నిత్యం మళ్ళీ ఓటేస్తారని చెప్పి ఈ ప్లాన్ పెట్టుకున్నాను. అందుకని మా అందరం కూడా రైతులకు ఇచ్చిన భూమిని కాపాడుకుంటూ ఆ గంగా ఉన్న